ఏంజెల్స్ ఫాలిన్ వారియర్ ఆఫ్ పీస్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ కొంచెం కొత్తగా తీసుకున్నారు గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అసలు ఏంటంటే మూవీలో ఏం జరుగుతుందో అర్థం కాదు, అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఆ క్యారెక్టర్ ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కాదు, ఏం అర్థం కాదు అనమాట. లిటరల్లీ ఏంటంటే మూవీలో డీమాన్స్ అంటారు, అసలు వాటిని ఎవరు పంపిస్తున్నారు ఏంటి, వాటి గురించి అయితే మనకి పర్ఫెక్ట్ గా చూపించలేదు. డీమాన్స్ అంటే గుర్తొచ్చింది గైస్, డీమాన్స్ విఎఫ్ఎక్స్ ఉంటది గైస్. లిటరల్లీ దరిద్రం అంటే దరిద్రంగా ఉంటది. అసలు ఏంటంటే ఆ డీమాన్స్ డిజైన్ అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఆ డిజైన్ చేయడం ఏంటో చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంది. చూపించడం అయితే చాలా అంటే చాలా వరస్ట్ గా చూపించారు. అసలు మూవీలో వీళ్ళందరూ ఫైట్ చేస్తా ఉంటే ఎలా ఉంటది అంటే ఏదో తోలు బొమ్మలు కొట్టుకున్నట్టు ఉంటది అనమాట. మూవీలో ఏమైనా కొంచెం బాగుందా అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లోనే బాక్సింగ్ ఫైట్స్ కొన్ని ఉంటాయి గైస్. ఆ ఫైట్స్ కొంచెం బాగుంటాయి. అక్కడ ఫైట్స్ గానీ, అక్కడ స్క్రీన్ ప్లే గానీ కొంచెం బాగుంటది. మూవీలో ఆ సీన్స్ తప్ప ఇంకేం బాగుండదు గైస్. ఇదిరా అని చెప్పడానికి మనకి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే డీమాన్స్ ని చంపడానికి ఒక పెద్ద బ్యాచ్ కలిసి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, వీళ్ళు ఆ డీమాన్స్ ని చంపారా లేదా మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అసలు అంటే అసలు చూడకూడదు. సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. అసలు మూవీ స్టోరీ ఏంటంటే గైస్, ఎలా పడితే అలా వెళ్ళిపోతా ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ గా వెళ్ళదన్నమాట. ఎలా పడితే అలా గజిబిజిగా చేస్తారు. ఏంటంటే ఒక సీన్ కి ఇంకొక సీన్ కి లింక్ ఉండకుండా అలా వెళ్ళిపోతా ఉంటది మూవీ స్టోరీ. అసలు ఏంటంటే మూవీలో హీరో ఉంటాడు, కాకపోతే ఎందుకు ఉంటాడో అర్థం కాదు గైస్. అసలు మన హీరో ఏం చేశాడు ఏమో నాకైతే ఏం కనిపించలేదు. మరి ఏదో క్లైమాక్స్ తో వస్తాడు, మెయిన్ విలన్ తో ఫైట్ చేస్తాడు అంతే. ఆ ఫైట్ ఏమన్నా బాగుందా అంటే అది కూడా మరీ అంతే ఉండదు అనమాట. బిలో యావరేజ్ గా ఉంటది. మూవీలో అయితే మరీ అంత గొప్ప సీన్స్ అయితే ఏం లేవు గైస్. మూవీలో సీజీ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ అయితే దరిద్రంగా ఉన్నాయి. నాకైతే సీజీ విఎఫ్ఎక్స్ అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.